ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. మనం ఆర్జెంటా మెటాలికం చదువుకుంటున్నాము. మనం ఇప్పుడు ఏంటంటే రేర్ డ్రగ్స్ అంటే రేర్ గా యూజ్ చేసేవి, మరీ ఎక్కువగా యూజ్ చేసేవి చదువుకోవటం లేదు కాబట్టి ఆ కేసెస్ గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. లేదు అంటే మనం ఇలా చదువుకుందాం. నాకేమనిపిస్తుందంటే డ్రగ్ అంతా అయిపోయిన తర్వాత తలా ఒక పాయింట్ మళ్ళీ మెమరైజ్ చేసుకుంటే రీమెమరైజ్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఓకే. అంటే దాంట్లో మనం ఏంటంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ వరకు నోట్ చేసి పెట్టుకొని ఏవి క్యారెక్టరిస్టిక్స్ అంటే దేన్ని బట్టి డ్రగ్ డిసైడ్ చేస్తాం మాస్టర్ గారు చెప్తారు కదా. ఆ శరీరతత్వానికి సంబంధించిన నోట్ చేసుకుని మళ్ళీ మనం అందరం తలా ఒక పాయింట్ చెప్పుకుంటే అది గుర్తుండిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను రెడీయే కానీ అందరూ అలా ప్రిపేర్ అవుతాను అంటే కలిసి చెప్తాం. అదే చెప్తా. చాలా బాగుంటుంది మేడం. చాలా బాగుంది, మీ ప్రపోజల్ చాలా బాగుంది మేడం. ప్రపోజల్ చాలా బాగుంది మేడం. డ్రగ్ చదవడం అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా. నెక్స్ట్ క్లాస్ లో కొత్త డ్రగ్ స్టార్ట్ చేస్తాం కదా. ఆ స్టార్ట్ అవును. చేసే ముందు లేకపోతే ఈ డ్రగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనము ఒకసారి మెమరైజ్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా అందరం కలిసి తలా ఒక పాయింట్ అలా ఈసారి నుంచి అలా చేద్దాం. బాగా గుర్తుంటుంది కూడా మేడం మాకు. గుర్తుండిపోతుంది అదే అవును. అదే లేకపోతే అలా వెళ్ళిపోతుంది క్లాసు. అది వరకు స్టార్టింగ్ లో క్లాసెస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్పేదాన్ని. ఎలాగా అంటే అవి ఎక్కువగా యూజ్ చేసే డ్రగ్స్ కాబట్టి ఈ బుజ్జి గారి దగ్గర అవి చూసినవి. ఇవి రేర్ గా యూజ్ చేస్తాం అందుకని పెద్దగా గుర్తు వచ్చినప్పుడు చెప్తున్నాను, లేకపోతే లేదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. వాసుదేవ. ఓకే. ఓకే మేడం. ఉమ్, ఆ ఇక్కడ నుంచి చదవాలి. ఇదిగో ఇక్కడ. నౌ ది మెంటల్ స్టేట్ ఆఫ్ ఆర్జెంటమ్ మెట్ ఈజ్ జస్ట్ సచ్ యాజ్ ఈజ్ అరౌజ్డ్ బై కన్ఫ్యూజన్. Just such as is I aroused by the emotions, just such as the loss of balance from fear, from anger, from fright, from disturbance of the mind. అంటే మానసిక పరిస్థితి ఆర్జిత మెటాలిక వాటికి ఎలా ఉంటుంది? ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్ తో కూడి ఉంటుంది. ఇదే ఆర్జిత నైట్రికంలో కూడా ఉంటుంది కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. ఎలా చెప్పగలుగుతుంది అంటే వాడికి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాడికి కన్ఫ్యూజన్ వస్తుంది, ప్లస్సా మైనస్సా, అది మొత్తం బ్లాంక్ అయిపోవటం అలా. ఇక్కడ వీడికి కూడా అది ఉంటుంది. జస్ట్ సచ్ యాజ్ ఈజ్ ఎరోజ్డ్ బై ఎమోషన్స్, ఎమోషన్స్ వల్ల ఎరోజ్ అవటము, లేదా లాస్ ఆఫ్ బ్యాలెన్స్ దేని వల్ల భయపడిపోయి ఇంకా మనం ఆ ధైర్యం కోల్పోవడం ఉంటుంది. భయపడిపోయినప్పుడు అంటే బ్యాలెన్స్ అంటే ఏంటి? ఏదైనా తీసుకునేటువంటి శక్తి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. కానీ ఇక్కడ అది పోతుంది అనమాట. ఇంకా విపరీతంగా భయపడిపోవడం, కోపం వస్తే విపరీతంగా వచ్చేయడం, దాని వలన బ్యాలెన్స్ కోల్పోవడం అనమాట. ఫ్రైట్, భయం. ఫ్రమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద మైండ్, మైండ్ లో ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా అది మొత్తం వాడు బ్యాలెన్స్ అనేది పోతుంది. మైండ్ మైండ్ యొక్క బ్యాలెన్స్. బికాస్ దిస్ పేషెంట్ ఈజ్ సో ఇప్పుడు ఆర్జెంట్ నైట్రికం వాడు కూడా చూడండి అంతే. వాడికి ఏదన్నా చిన్న కంగారు పడే న్యూస్ విన్నాడా, వాడి కంగారు మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు ఆర్జెంట్ నైట్రిక్. వాళ్ళు చాలా గంభీరంగా కనపడతారు ఒక్కోసారి. అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కదా మనకు తెలిసేది వాడు ఆర్జెంట్ నైట్రిక్ అని. సరే వచ్చారు, అన్ని వివరాలు రాస్తాను, కంగారు అప్పేస్తాను. కంగారు పడినండి, నేను అసలు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటానన్నారు. అదే రాసుకున్నాను, మరి ఎక్కడ దొరికితే కదా మనకు తెలిసేది. సరే అప్పుడు రాసిన దాన్ని బట్టి ఏదో మంది ఇచ్చాను, తగ్గలేదు.
నిజంగా నా అదృష్టం అతని అదృష్టం బాగుంది, వాళ్ళ వైఫ్ వచ్చింది. వచ్చినప్పుడు ఎక్కడో మనం మిస్ అయ్యామని మళ్ళీ మెంటల్స్ ఊరికనే క్రాస్ చెక్ చేస్తున్నాను. మీ వారు చాలా ధైర్యంగా ఉంటారని చెప్పారు, మీ ఇద్దరిలో ఎవరికి ధైర్యం ఎక్కువ అన్నాను నేను. అప్పుడు ఆయనకి ధైర్యం ఎక్కడండి బాబు, నేనే ధైర్యం చెప్తాను. సినిమా లెవెల్లో ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంకా ఆవిడ చెప్పారు మరి, చిన్నమ్మాయి ఆవిడ, చిన్న ఆవిడే, 32 years అలా. నా ఒళ్ళో తలపెట్టుకుని లిటరల్ గా ఏడ్చినంత పని చేస్తారని నేను ఓదార్చాల్సి వస్తుంది. ఏమంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ సీన్ ఇలా కనపడితే బాగోదండి, జోకులు వేస్తారని చెప్తూ ఉంటాను. ఆయన కంగారు పడితే పర్వాలేదండి, నన్ను కూడా కంగారు పెట్టేస్తారు. మా అత్తయ్య గారు కనుక కొన్నాళ్ళు మాతో ఉండటానికి వస్తారు, అప్పుడు ఆవిడ కంగారు పడిపోతారు, కంగారు పెట్టేస్తారు మా వారు. ఎంతమంది ఉంటే అంతమందిని కంగారు పెట్టగలిగే కెపాసిటీ మా వారికి ఉండదు, అది మా వారి సామర్థ్యం అంది ఆవిడ. ఇంకంతే, ఆంజనేయుడిగా వేస్తే దెబ్బకి సెట్ అయ్యారు ఆయన, కంగారు పట్టడం పెట్టడం తగ్గింది. అంటే మనకి ఒక్కొక్కసారి అది దొరకదు ఆ డ్రగ్ అక్కడ. అయితే ఇందాకే జరిగింది ఒక ఇన్సిడెంట్ మార్నింగ్ డిస్పెన్సరీలో. ఒక అతను మెయిడ్ అనమాట, తను కష్టంతో బతుకుతూ ఉంటుంది పాపం. ఒక డాక్టర్ గారి దగ్గర చేస్తుంది, తనకు ఓపిక లేదు, కానీ డాక్టర్ దగ్గర ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఒక దగ్గరే చేస్తే నాలుగు ఇల్లు తెలిసి పాచి పని చేసుకోలేను అనేసి ఆయన దగ్గర చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈవిడ్ని పైకి కిందకి తిప్పుతూ ఉంటారు, కోర్స్ డ్యూటీలో భాగంగానే లేండి. తిప్పుతూ ఉంటే అలా చేయలేకపోతూ ఉంటుంది, ఎనిమిగ్గా అయిపోతూ ఉంటుంది. సరే ఫ్రీ డిస్పెన్సరీలో మందు వాడుతూ ఉంటారు, ఎప్పుడు ఆవిడకి ఎన్ని మందులు వేసినా అవి చేయలేని పని కదా, ఆవిడకి 60 years ఉంటాయి. దాంతో మందులు 5 ఫాస్ట్లు చైనాలో ఎక్కువ పడుతూ ఉంటాయి. అయితే చిత్రంగా మొన్న ఆ మధ్య ఒక చిన్న పాపని తీసుకొచ్చారు, 3 ఏళ్ల పాపని. అంటే ఎంత అటెంటివ్ గా మనం ఉండకపోతే దొరికిపోతామంటానికి చెప్తున్నానండి ఇది. 3 ఏళ్ల పాపని తీసుకొచ్చింది, మనవరాలు, నాకు ఫస్ట్ టైం చూడటం. ఆవిడ మందు వాడుతున్న నేను ప్రాక్టీస్ పెట్టిన ఒక 8 months తర్వాత నుంచే వాడుతున్నారు, అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి వాడుతున్నారు. ఈ పాప అని ఈ మధ్య తీసుకొచ్చింది, చిన్న పాప, అది 3 years కూడా ఉంటాయి అంతే, నర్సరీకి వెళ్తోంది. ఎందుకంటే పాప ఏదో మోషన్ అవ్వటం లేదు, ఫుడ్ సరిగా తినదు, కడుపు నొప్పని ఏడుస్తుంది, మందు అడిగారు, సమ్ ఏదో ఆ పిల్లకి సరిపడా మందు ఇచ్చాను. పల్స్టిలా కాన్స్టిట్యూషన్ పాప ఇది, దానికి ఇచ్చాను, తగ్గింది. నెక్స్ట్ వీక్ వచ్చి ఆవిడ సెట్ అయింది, బాగుందని కంటిన్యూషన్ మందు తీసుకెళ్ళి. సరే మామూలుగా అడిగాను, నువ్వు తీసుకొచ్చావేంటి, వాళ్ళ అమ్మ ఏది అన్నాను. అంటే లేదమ్మా, వాళ్ళ నాన్న, ఈ పిల్ల చంటి పిల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు రీసెంట్ గా సడన్ గా. దాంతో ఇంకా మా అమ్మాయి ఏదో పనిలో చేరాల్సిన పరిస్థితి రాజమండ్రిలో ఉంటుంది, నేను ఇంకా పాపను చూసుకోలేదు అని చెప్పి తీసుకొచ్చాను అంది. నువ్వు కూడా పనిలోకి వెళ్తావు కదా అన్న. మా డాక్టర్ గారు ఒప్పుకున్నారమ్మా అక్కడ పిల్లని తెచ్చుకోవడానికి, ఇది పెద్ద గొడవ చేయదు కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ తల్లి అక్కడికి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు అక్కడ, ఇదైతే మన ఊరు కదా, పక్కింటి వాళ్ళు వాళ్ళకి చెప్పి కూడా వెళ్ళొచ్చు, ఇంకా అలా చెప్పింది. మరి అయ్యో అనిపించింది, అంటే ఆవిడ ఒక్కతే కూతురు, భర్త ఎప్పుడో వదిలేశాడు, ఆ కూతురికి కూడా వైధవ్యం వచ్చిందే అని బాధ అనిపించింది. ఏం చేస్తామమ్మా, దాంతో మా పిల్ల మనసు కూడా చెదిరింది, బాగా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పింది ఆవిడ. అయిపోయింది. ఇవాళ మంచి పీక్ లో ఉంది డిస్పెన్సరీ, ప్యాక్డ్ గా ఉంది. అప్పుడు ఒక ఆవిడ లోపలికి ఎంటర్ అయింది. ఇది జరిగి ఈ పాప మందు తీసుకుని నాకు 4 నెలలు అవుతుంది. అయిపోయింది, తగ్గిపోయిందని ఇంకా ఆ పిల్లని తీసుకురావట్లేదు, ఆవిడే వచ్చి మందు తీసుకెళ్తుంది, అయిపోయింది. ఆ చిన్న పాపను తీసుకుని ఒక ఆవిడ లోపలికి ఎంటర్ అయింది, యంగ్ అమ్మాయి, బహుశా ఆ ఆ పాపకి మదర్ అయి ఉంటుంది, పోలికలను బట్టి అనుకున్నాను. సడన్ గా లోపలికి వచ్చి, నమస్తే డాక్టర్ గారు, నా నమస్తే అమ్మా. ఆ ఇప్పుడు ఈ పాపకి ఆకలి అది వేస్తోంది, కడుపు నొప్పి ఏమీ లేదు, మోషన్ అది బాగానే అవుతుంది అన్నది. అంటే ఆహా అలాగా అన్నాను. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే, తల్లిని చూస్తే డౌట్ వచ్చింది, ఎందుకో సమ్ డౌట్. అందుకని అవునమ్మా నేను మంది ఇచ్చాను తగ్గింది అనలేదు నేను. ఆహా అలాగా అన్నాను. అంటే అప్పుడు ఆవిడన్నది, ఈ ఒక రాధమ్మ అనే ఆవిడ మీ దగ్గర మందు వాడుతుందా అంది. వాడతారు, ఎప్పటి నుంచో వాడుతున్నారు, ఇప్పుడు కాదు అన్నాను. ఆవిడ ఏమన్నా, ఈ పాపని మీరు ఎక్కడ ఫస్ట్ అడిగింది, ఈ పాపని ఎక్కడైనా చూసినా గుర్తుందా అంది. నేను అన్నా చూశాను అన్నాను. ఎవరో ఒక ఆవిడ పేషెంట్ ఈ పాపను ఎత్తుకుని వచ్చేవాళ్ళు, ఆవిడకి మందు తీసుకుని వెళ్ళిపోయేది అన్నాను. అంటే అప్పుడు అమ్మాయి అన్నది, "ఆ, మా రాధమ్మ అని ఆ, ఆవిడ మీ దగ్గర వాడుతుందా అంటే అవును, ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొచ్చింది, ఆవిడ ఆ పిల్లని తీసుకుని వస్తూ ఉండేది, తనకు మందు కోసం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది, నీకేమవుతుందని అడిగితే మనవరాలని చెప్పింది. అంటే ఆ అమ్మాయి అన్నది, ఆ అమ్మాయి మనవరాలు కాదు, ఏం కాదు, పక్కింట్లో ఉంటుంది,
రాధమ్మ అనే ఆవిడ మాకు సొంత, నేను ఆవిడ కూతుర్ని కూడా కాదు, మనవరాలు కాదు. ఆ, పనిలోకి వెళ్తాను, నేను పనిలోకి వెళ్తూ పక్కన చూస్తూ ఉండమంటే ఊరుకోలేక వచ్చి మందు తీసుకుని వస్తుంది. ఈ అమ్మాయికి రోగాలు ఏం లేవు, ఏవో రోగాలు చెప్పి మందు వేయిస్తుంది అని నాకు ఎవరో చెప్పారు అంటే, నేను వెంటనే వాయిస్ కొంచెం ఫర్మ్ గా చెప్పాను అనమాట. ఎవరు చెప్పారమ్మా, మేము అసలు చిన్నపిల్లలకి మేము మందు ఇవ్వం, తల్లి రాకుండా మందు ఇవ్వం. నాయనమ్మ తీసుకొచ్చినా తాతయ్య తీసుకొచ్చినా సరే ముందు తల్లి ఇంపార్టెంట్ కదా, తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఇస్తాము అని చెప్పి, ఇదిగో ఇక్కడ ఒక ఆవిడ తీసుకొచ్చింది వాళ్ళ బాబుని, కానీ వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి ఇచ్చాం, ఎవరు చెప్పారో తీసుకురా నేను మాట్లాడతాను అన్నాను. అంటే అప్పుడు వెంటనే అమ్మాయి అన్నది, అవునండి నిజమే, మీరు అలా ఇవ్వరు, మీరు చాలా ఇదిగా చేస్తారు సర్వీస్ అని తెలిసింది. అలా నమ్మొద్దండి, మా అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడే కదమ్మా చెప్తున్నాను, అలా చిన్నపిల్లలకు పేరెంట్స్ లేకుండా ఇవ్వనని. నువ్వే నా మదరు అన్నానా, అవునండి నేనే మదర్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఏమండి మా అమ్మాయి మీ దగ్గరికి పిల్లని తీసుకుని వచ్చిందంటే ఏం చెప్పారు? ఇలా చెప్పానమ్మా అన్నారు. మంచి పని చేశారండి, ఆ అమ్మాయికి మైండ్ చెదిరిపోయింది, ఒక పక్క మోషన్స్ అవుతున్నా కానీ మోషన్స్ ఏం అవ్వట్లేదు, నువ్వు అనవసరంగా ఆ మందులు ఈ మందులు వేస్తున్నావు అని ఎవరో చెప్పింది నమ్మేస్తుందండి, అనుమానం ఇది స్టార్ట్ అయింది అంది. నేను అప్పుడు చెప్పాను, సరే ఈ అమ్మాయిని ఎప్పుడైనా మందుకు తీసుకురా, ఒకవేళ ఆ అమ్మాయి మందు వాడను అంటే నువ్వు అడిగి రాసి తీసుకుని ఆ అమ్మాయికి తెలియకుండా వెయ్యమ్మా అని చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అవును ఈ పాపకి మందు ఇచ్చాను తగ్గిపోయింది, అమ్మాయి కూడా చాలా తెలివిగా అడిగింది కదా. అంటే మనము ఒక్కొక్కసారి అలా ఉండాల్సి వస్తుంది. అంటే మనం ముందే గమనించుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం మీన్ చేస్తున్నారు, అసలు ఆ వచ్చిన ఆవిడ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒక మైండ్ లో మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఏం చేసినా అది మనం వాళ్ళకి అది హెల్ప్ అవ్వాలి తప్ప. అసలు ఇప్పుడు కొంతమంది వస్తారు, భార్య భర్తలు అత్త కోడళ్ళు, అలా వచ్చినప్పుడు ఎవరి దగ్గర వాళ్ళ సిమ్టమ్స్ వరకే రాసుకోవాలి తప్ప, అవునమ్మా మీ అత్తగారు చాలా చెడ్డది నిజమే, ఇన్ని బాధలు పడుతున్నావనో, లేకపోతే మీ కోడలు అబద్ధాలు ఆడుతుంది నిజమే అనో, అసలు మన స్టేట్మెంట్లు వాళ్ళకి ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్మెంట్స్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. అది మన అభిప్రాయాలు, అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు వాళ్ళలాగా, కానీ వాళ్ళ దగ్గర ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. యాజ్ ఎ డాక్టర్ నువ్వు కావాలంటే కన్సోల్ చేయి, అయ్యో అలా బాధపడుతున్నారా, కానీ మీరు అలా మనం కన్సోల్ చేయొచ్చు, దాంట్లోంచి ఓవర్కమ్ అయ్యే విధానం, నీకంటే కష్టపడే వాళ్ళు ఇలా ఉన్నారమ్మా, నేను ఇలాంటి కేసులు చూశాను కాబట్టి ఆమె చాలా చిన్న కష్టాలు, ఇలా చెప్పొచ్చు తప్ప. అది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకటైపోతారు. అయిపోయినప్పుడు అత్త నీ గురించి ఇలా చెప్పింది ఆవిడ, ఇలా ఆ గురించి నీకు ఇలా చెప్పారు, అక్కడ ఏమైపోతుంది, ఫలానా సంస్థలో ఫలానా సెంటర్లో డాక్టర్లు ఇలా చెప్తున్నారు, మాకు తగులు పెడుతున్నారు అనేస్తారు. మన సంస్థనే కాదు, మనం పర్సనల్ గా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ అలా అలా పెట్టేస్తా అంటారు, ప్రాబ్లం అవుతుంది. అంటే మనం అసలు ఫస్ట్ అలా చేయకూడదు. నీకు అనిపిస్తే నీ మనసులో ఉంచుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర మనం అలా మాట్లాడకూడదు. అంటే ఈ మధ్య నాకు అలాంటి కేసు తగిలింది, అందుకని చెప్పి నేను అలా చెప్తున్నాను. మళ్ళీ మనం క్లాస్లోకి వచ్చేద్దాం. బికాస్ ద పేషెంట్ ఈజ్ సో సెన్సిటివ్ టు హిజ్ సరౌండింగ్స్ అండ్ సో డిస్టర్బ్డ్ బై అనాయన్స్. అంటే ఎందుకు అతనికి మైండ్ లో డిస్టర్బెన్స్ వల్ల బ్యాలెన్స్ కోల్పోవడం, ఫ్రైట్ ఫియర్ వల్ల కోల్పోవడం, ఇవన్నీ పైన చెప్పిన లైన్ లో ఎందుకు ఇలా ఉంది అంటే, ఆ సరౌండింగ్స్ కి వాడు చాలా సున్నితంగా ఉంటాడు. ఇక్కడ సరౌండింగ్స్ అంటే ఓన్లీ ఫిజికల్ లెవెల్లోనే అనే కాదు, మానసిక కక్షలో కూడా. సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవరో చనిపోయారని విన్నాడు, వీడు మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. లేదా ఎవరో వీడొచ్చి గట్టిగా తిట్టాడు, వీడికి కోపం వచ్చేస్తుంది. ఆ జనరేటర్ వాడికి చాలా కోపమే ఉంటుంది, వాడి కోపం అంతా టెన్షన్ వస్తే వాడి కోపం వచ్చేస్తుంది. అది అవన్నీ మనం గమనించుకోవాలి, దానివల్ల డిస్టర్బెన్స్ అనమాట. ఎనాయన్స్ అంటే ఆ బాధ కానీ ఏదైనా కానీ, ఏదన్నా సో డిస్టర్బ్డ్ బై ఎనాయన్స్ అంటే ఏదైనా దేని గురించి అన్నా వాడు వర్రీ అవుతున్నాడు అనుకోండి, దాని వలన మొత్తం దానికి కూడా వాడు సెన్సిటివ్, దాని వల్ల డిస్టర్బ్ అయిపోతాడు అనమాట. ఆ టెన్షన్ లో కంగారు పడుతూ ఆ కాగితాలు ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు కనుక మీరు వెళ్ళి ఏమైనా కాఫీ తాగుతారా టీ తాగుతారా వాడు అరుస్తాడు. అరవడం చూస్తే మనం నక్సాంకలా అనిపిస్తుంది, కానీ వాడు అరిచేది అంటే ఆ లోపల టెన్షన్ వల్ల. విత్ హిజ్ పెయిన్స్ హీ బికమ్స్ డెలీరియస్, అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇన్వాలంటరీ డెలీరియం దట్ వీ సీ ఇన్ లో ఫార్మ్స్ ఆఫ్ ఫీవర్, బట్
హీ బికమ్స్ వైల్డ్ అండ్ ఫుల్ ఆఫ్ రేజ్, అది చెప్తున్నారు చూసారా. ఈ పెయిన్స్ వలన అతను డెలీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఏం మాట్లాడుతున్నారో వాడికి తెలియకుండా అనమాట, ప్రేలాపన అయిపోయి అలా వచ్చేస్తుంది. అంటే మనం డెలీరియం అనగానే మనకి ఫీవర్ లో వచ్చేటువంటి సంధిగుణాలు అనుకుంటాం, ఇన్వాలంటరీగా వస్తుంది ఆటోమేటిక్ గా. కానీ వాడికి అది అలాంటిది కాదు ఈ అజంతా మెటాలికం లో ఉన్నది. ఏంటది? హీ బికమ్స్ వైల్డ్. ఆ టైంలో ఏమైపోతాడు, ఈ నొప్పులు వీటి వల్ల వైల్డ్ గా ఫుల్ ఆఫ్ రేజ్, పగ, ప్రతీకారం, విపరీతంగా ఉద్రేకానికి లోనైపోతాడు అనమాట. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కోపం ఇవంత విపరీతంగానే ఉంటుందని. He takes on mental excitement, rage, and a state in which he talks nonsense with great rapidity. తన అక్షరంగా వాడికి కోపం వస్తే పటా 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 ఎలా అనేస్తాడు వీడు, అంత అంత ఫాస్ట్ గానే అంటాడు. అంటే అంత ఉద్వేగానికి లోనైపోతాడు, అంత ఉద్రేకము వస్తుంది, అంత పిచ్చి కోపం అంటారు రేజ్. అంత కోపం వచ్చేస్తుంది, నాన్ సెన్స్ మాట్లాడతాడు అనమాట, అంటే అతను ఫాస్ట్ గా. Sometimes there is a stage of unusual excitement in his conversation, all mixed up about the character of his thought. అంటే అతని బిహేవియర్ కాన్వర్జేషన్ గాన అన్యూజువల్, అసాధారణంగా అతను ఉద్వేగానికి లోనవుట, ఎక్సైట్ అయిపోవడం, ఇవన్నీ దేంతో మిశ్రితమై ఉంటాయి అంటే దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆ థాట్ ని బట్టి ఉంటుంది ఈ బిహేవియర్ అనమాట. అది వాడికి లోపల టెన్షన్ ఉంటే అరుస్తాడు, బాధ ఉన్నా అరుస్తాడు, లేకపోతే అలా ప్రతిదానికి అన్నమాట. బయట దాంతో సరౌండింగ్స్ తో సెన్సిటివ్ గా ఉంటాడు అనమాట. హీ all of the time looks as if he were intoxicated, and he flies from one subject to the another and prattles. వాడు ఎలా ఉంటాడని కనిపిస్తాడంటే మనకి, ఇంటాక్సికేటెడ్ అంటే వీడికైనా మత్తెక్కిందా, మత్తెక్కిందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏం మాట్లాడుతాడో వాడికి తెలియదు అన్నట్టు. ఈ ఫ్లైస్ ఫ్రమ్ ద ఒక ఒక టాపిక్ మాట్లాడుతూ ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ప్రాటిల్స్ అంటే తరబాటు పడుతూ ఉంటాడు మాటల్లో, అందుకనే ఇంటాక్సికేటెడ్ అని కూడా అన్నారు. ఫర్ ఏ మూమెంట్ అపియరింగ్ టు బి వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ యాక్టివ్ ఇన్ మైండ్ అండ్ ఫర్గెట్స్ ఆల్ దట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఒక్కొక్కసారి ఒక క్షణం వాడు ఎలా అనిపిస్తారంటే విపరీతంగా యాక్టివ్ అయిపోయిందా మైండ్ అన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మొత్తం మర్చిపోతారు, వాడు ఏం మాట్లాడుతాడన్నట్టు మర్చిపోతారు అనమాట. ఇన్ సొసైటీ ఇన్ డిస్పోజిషన్ టు టాక్, ఆ సొసైటీతో వాడు మాట్లాడడానికి అంత ఇష్టపడ్డారు అనమాట, ఇండిస్పోజిషన్ ఉంటుంది. ఇన్ సొసైటీ ఇన్ డిస్పోజిషన్ టు టాక్ బికాస్ హీఈస్ ఇన్కాంపిటెంట్. అంటే ఎందుకు వాడు అలా మాట్లాడడు అంటే, ఇంకా ఇన్కాంపిటెంట్ అంటే సామర్థ్యం అంత ఉండదు వాళ్ళకి. అంటే హీఈ్ టైర్డ్ మెంటల్లీ, ఈ అనవసరమైన టెన్షన్లు ఇవన్నిటి వల్ల మానసికంగా వాడు అలసిపోయి ఉంటాడు. హీ ఫర్గెట్స్ వాట్ హీఈస్ టాకింగ్ అబౌట్. మాట్లాడుతూ మాట్లాడుతూ వాడు ఏం మాట్లాడుతుండో మర్చిపోతాడు. అదే ఆటోమేటిక్గా ఉంటారు చూడండి, ఇప్పుడు స్టేజ్ మీద పిలవంగానే వాడు అంతా చాలా ప్రిపేర్ అవుతాడు మాట్లాడడానికి. ఆ వక్తృత్వ పోటీల్లో మాట్లాడుతూ ఉంటే, డిబేట్ కాంపిటీషన్స్ లో స్టేజ్ ఎక్కగానే వాడు మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఎందుకు? అదే ఇక్కడ దాని గురించి చెప్తున్నారు, ఇన్ సొసైటీ ఇన్ డిస్పోజిషన్ టు టాక్. ఆ నలుగురిలోకి వెళ్ళి స్టేజ్ ఎక్కడా మొత్తం పోతుంది వాడికి. లేదా నలుగురిని లీడ్ చేయాలి, లేదా ఒక టీం లీడర్ గా చేశారా ఆడిటనేటర్ గా, వాళ్ళు కింద వాళ్ళు వస్తారు వాడితో. వాడు కంగారుతో వాడు తిట్టేస్తూ ఉంటాడు, వాడు చేయలేడు, ఇంకొకరిని చేయనివాడు, వాడు గైడ్ చేయలేడు, అందరినీ కంగారు పెట్టేస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఫర్గెట్స్ వాట్ హీఈస్ టాకింగ్ అబౌట్. దానివల్ల వాడు సొసైటీలో కలవడానికి ఇష్టపడ్డు. లూజెస్ ద థ్రెడ్ ఆఫ్ హిజ్ డిస్కోర్స్. మాట్లాడుతూ మాట్లాడుతూ వాడికి గుర్తొచ్చింది అనుకోండి, నేను మాట్లాడుతున్నాను ఇంతమంది జనం ఉన్నారు అని గుర్తొచ్చిందే సరే మొత్తం పోతుంది, మైండ్ లోంచి బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఆ థ్రెడ్ కనెక్షన్ పోతుంది, మాట్లాడేది ఆపేస్తాడు, ఇంక అక్కడితో ఇంకంతే డంప్గా అయిపోతాడు. హీ డ్రెడ్స్ టు టాక్ బికాస్ హీ గెట్స్ కంప్లైంట్స్ వైల్ టాకింగ్. డ్రెడ్స్ అంటే, డ్రెడ్ అంటే చచ్చేంత భయం అనమాట. ఒకసారి మా సార్, నాకు ఇప్పటికీ గుర్తు, ఎన్నిసార్లు చెప్పుకుంటానో క్లాస్లో నాకైతే గుర్తులేదు. 4th ఇయర్ బిహెచ్ఎంఎస్ చదువుతున్నప్పుడు మేము వెళ్ళినప్పటికీ క్లాస్ జరుగుతుంది. సార్ పేరు కూడా నాకు గుర్తుంది, కోదండరామ్ సార్ అనమాట. ఆయన నన్ను నుంచోబెట్టి డ్రెడ్ కి ఫియర్ కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. డ్రెడ్ అంటే భయం, ఫియర్ అంటే భయం. హీ డ్రెడ్స్ టు టేక్ బాత్ అని ఇచ్చారు సల్ఫర్ లో, అదే నాకు సల్ఫర్ అనే గుర్తు. అయితే భయం అన్నాను, మరి ఫియర్ అని ఎందుకు ఇవ్వలేదు అక్కడ అన్నారు. నేనేం మాట్లాడలేదు, నాకు నాకు నిజంగా తెలియదు. ఇంకా ఎదురు ముగ్గురు అడిగారు, ఎవరు చెప్పలేదు. అప్పుడు చెప్పారు, టెంట్ గారు ఉట్టిగానే రాయరు ఏ వర్డ్ అయినా కానీ,
ఫియర్ అంటే భయం, డ్రెడ్ అంటే చచ్చేంత భయం అంట. మ్మ్, అంటే కొన్ని మన మైండ్ లో ఉండిపోతాయి అలాగా. ఒక్క నిమిషం ఇది స్క్రోల్ చేస్తాను. ఆల్ ఆఫ్ ద టైమ్ లుక్స్ బికాస్ హీస్ అది హీ గెట్స్ కంప్లైంట్స్ వైల్ టాకింగ్. ఇఫ్ కంపెల్డ్ టు ఆన్సర్ హీ బికమ్స్ డిజీ. మీరు కనుక బలవంతంగా వాడితో ఆన్సర్ చెప్పించాలని వాడు పదే పదే అడిగాం అనుకోండి, వాడు ఇంకా అయోమయంగా అయిపోతాడు. అండ్ ఫీలింగ్స్ స్ట్రేంజ్ ఆల్ ఓవర్, ఇంక మొత్తం మెమరీ పోతుంది వాడికి. అంతా ఏంటో కొత్తగా వింతగా చూస్తాడు. హ్యాస్ నర్వస్ షేక్స్ అండ్ షాక్స్. అది అజెండా నైట్. ఈ మధ్యనే ఒకటి, నిన్న ఒక 15 రోజుల క్రితం అన్నమాట, ఒకళ్ళు ఆర్జెంటం మెటాలికం ఇక్కడ. నేను అక్కడ వేసింది అజెంటం నైట్రికం వేశాను. మిగతా సిమ్టమ్స్ అన్ని కుదిరి. అంటే సైనసైటిస్ ప్రాబ్లం, లైకోపోడియం అది వేస్తే బెటర్మెంట్ వచ్చింది, కానీ ఎక్కడో ఒక చోట పోతుంది, పూర్తిగా బెటర్మెంట్ రావట్లే. సరే మళ్ళీ ఆ మాట్లాడినప్పుడు అతను అన్నాడు, నేను సడన్ గా ఒక్కోసారి ఈ మధ్య కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయిపోతున్నాను అన్నాడు. ఎటువంటి సిచ్యువేషన్స్ లో అంటే, తనకి బ్లడ్ తీస్తున్నా, ఆ, లేకపోతే ఏదైనా సడన్ గా ఏదైనా వర్క్ ఇచ్చారనగానే ఏమనుకుంటా, భయం వేసేస్తుంది. భయం వేస్తుందో లేదో, కంగారు వస్తుందో లేదో నాకు తెలియదు, నేను అన్కాన్షియస్ అయిపోతాను, అంతే పడిపోతాను అన్నాడు. ఓపియం అనేసుకుంటాం కదా. కానీ అతనికి నేను ఆర్జిటోమెట్రికం ఇచ్చాను. ఇస్తే దాంతో ఆ భయం తగ్గింది, మళ్ళీ పడిపోలేదని చెప్పాడు. అంటే ఇలా ఉంటుంది, నర్వస్ షేక్స్ ఆర్ షాక్స్ అనమాట. షాక్ ఇప్పుడు నేను చెప్పిన కేసులో వచ్చింది. అండ్ షాక్స్ గో ఓవర్ హిమ్ వెన్ టైర్డ్ లైక్ అన్ ఎలక్ట్రిక్ షాక్. అంటే అలసిపోయినప్పుడు అదొక ఎలక్ట్రిక్ షాక్ లాగా అలా పడిపోతారు అనమాట. ఇట్ కమ్స్ సడన్లీ, బట్ ద మోస్ట్ ఫేవరబుల్ టైమ్ ఫర్ దట్ టు కమ్ ఈజ్ జస్ట్ వెన్ హీ వాంట్స్ టు గో టు స్లీప్. సడన్ గా వస్తుంది ఎప్పుడంటే, దాని ఫేవరబుల్ టైం ఎప్పుడంటే ఇంకా పడుకుందాం అనుకున్నప్పుడు ఇది వస్తుంది. హీ థింక్స్ నౌ హీ ఈస్ అవే ఫ్రమ్ ఆల్ ది ట్రబుల్స్ ఆఫ్ ద డే అండ్ కెన్ రెస్ట్, అండ్ ద ఇన్స్టంట్ స్లీప్ కమ్స్ ఓవర్ హిమ్. హీ ఈస్ రౌజ్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్, ఎ షాక్ అండ్ అనదర్ వన్ అండ్ అనదర్ వన్. సమ్ టైమ్స్ ద హోల్ నైట్ హీ జర్క్స్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. అంటే అమ్మయ్య ఇంక పని అంతా అయిపోయింది, ఇంకా పడుకుందాం, ఇంకా ఈ ఆలోచనలు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా, అంటే పగలంతా పడిన ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఒక రెస్ట్ దొరుకుతుంది, ఆ పడుకుందాం అనుకునేటప్పటికి ఇతనికి వెంటనే దాంట్లో నుంచి ఏదో ఒక షాక్ లా తగిలినట్టుగా మెలకు వచ్చేస్తుంది. మళ్ళీ అలా 2-3 సార్లు అలా వస్తుంది. ఒకసారి ఈ జెర్క్స్ అనేవి డే నైట్ అంతా ఉంటాయంట, హెడ్ టు ఫుట్. His limbs jerks up, his lower limbs twitch and jerk. Then he gets out of the bed and walks, tries to walk it off. ఇంకా కాళ్ళు చేతులు వాళ్ళ జెర్క్స్ లా వచ్చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా కాళ్ళు ట్విచ్చింగ్స్ జెర్క్స్ అవి రావడం వల్ల దీని నుంచి బయటపడాలని చెప్పేసి ఇంకా మంచం మీద లేచి నడవడం మొదలెడతాడు. నడవడం ద్వారా అది పోగొట్టుకోవాలని. దిస్ కమ్స్ అవుట్ ఇన్ ద ప్రూవింగ్ ఆఫ్ అజెండా నైట్రికం, but it belongs as much as to argentum-met, and argentum-met has long cured it. అది ఇది సిమ్టమ్ అజెంటా కూడా ఉంటుంది, ఈక్వల్ టు అజెంటా మెటాలికం. రెండిట్లోనూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తో ఉంటుంది డ్రగ్. క్యూర్ కూడా చేస్తుంది అజెంటా అని చెప్పారు. ఇన్ హానిమన్స్ స్టడీ ఆఫ్ ద రెమెడీ హీ లేస్ డౌన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద షాక్ ఆన్ గోయింగ్ టు స్లీప్, షాక్స్ ఇన్ ద లిమ్స్. But it is an electric shock that causes the whole body to jerk. ఆ ఎలక్ట్రిక్ షాక్ వలన బాడీ అంతా జర్క్ అవుతుంది. యాంగ్జియస్ అబౌట్ హిజ్ హెల్త్, కంగారు పడిపోతుంటాడు ఆరోగ్యం గురించి చిన్నది వచ్చినా గానీ. థింగ్స్ హీఈస్ సటన్లీ బ్రేకింగ్ డౌన్ ఫర్ హీఈస్ గ్రోయింగ్ వీకర్. వాడు ఏమనుకుంటాడంటే ఇంకా ఖచ్చితంగా నా కేసు పోతోంది, నా హెల్త్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది, నేను వీక్ అయిపోతున్నాను అని వాడు సెల్ఫ్ గా ఆటో సజెషన్ లాగా ఇచ్చుకుంటూ ఉంటాడు, అదే ఆలోచిస్తుంటాడు. హీ కెనాట్ వాక్ దో హీఈస్ గ్రోయింగ్ ఇంక్రీజింగ్లీ రెస్ట్లెస్. ఇంకా అలా ఆలోచన రాగానే ఇంకా వాడు నడవలేకపోతాడు, నడవలేకపోయి ఇంకా రెస్ట్లెస్ గా అయిపోతాడు అనమాట. హీ కెనాట్ ఎక్సర్సైజ్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ వితౌట్ డిస్ట్రెస్. అంటే ఏమాత్రం బాధ అనేది లేకుండా వీడు మానసికంగా కానీ ఫిజికల్ గా కానీ వాడేమి పరిశ్రమ చేయలేకపోతాడు అనమాట ఈ ఆలోచన వల్ల. ఫ్రమ్ మెడిటేషన్ ఆర్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్స్ ఏ వార్మ్ రూమ్ హీ బికమ్స్ డిజీ. మెడిటేషన్ తర్వాత కానీ లేకపోతే వెచ్చటి గదిలోకి ఎంటర్ అయిన వెంటనే కానీ డిజీగా అయిపోతుంది. దట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ బిలాంగింగ్ టు ఏ ఫ్యూ ఆఫ్ ద హెడ్ ట్రబుల్స్ అండ్ సెన్సోరియం. అంటే యూజువల్ గా
వామ్ రూమ్ ఎమిలరేషన్ ఉంటుంది కదా ఆంజనం మెట్ వాళ్ళలో, ఇక్కడ ఒకటే ఎక్సెప్షన్ అని చెప్తున్నారు. హెడ్ సెన్సోరియం కి వామ్త్ అగ్రవేషన్ ఉంటుంది. హీ యూజువల్లీ ఈ సెన్సిటివ్ టు కోల్డ్. మిగతా సిమ్టమ్స్ అన్ని కూడా సెన్సిటివ్ టు కోల్డ్. అతని శరీరతత్వం ప్రకారం చల్లదనాన్ని భరించలేడు అనమాట. ఇన్ ద హౌస్ వెన్ ద రూమ్ ఈస్ క్లోజ్ హీ బికమ్స్ డిజీ. ఇది ఆంజనేయ నాటకంలో కూడా ఉంటుంది కదా, తలుపులు వేసేసి ఉంటే వాడికి అయోమయంగా అయిపోతుంది అనమాట, డిజీగా అయిపోతాడు. అదే ఇప్పుడు మాస్టర్ చెప్తారు రాజేంద్ర నాటకం చెప్పేటప్పుడు, వాడు సినిమా హాల్లో అంతా క్లోజ్డ్ గా ఉంటుంది కదా, క్లోజ్ చేసేస్తారు. అలా ఉంటే, అలా ఒక్కడే క్లోజ్ గా ఉన్న రూమ్ లో, అలా ఏసీ రూమ్స్ లో అన్ని క్లోజ్ చేస్తారు కదా, అలా వాడు ఉండలేడు అని. ఫస్ట్ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ నేచర్. వాళ్ళకి దేని వల్ల ఉంటుంది? ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్ కదా, అలా సఫకేటెడ్ గా వాళ్ళు ఉండలేరు, అందుకని వాళ్ళకి అది అగ్రవేషన్ ఉంటుంది. వీటికి డిజీనెస్ వచ్చేస్తుంది అనమాట. It has been an astonishing feature in this remedy that precisely at the hour of no great many troubles come on, and pains and chills, pains in the ovary at noon, dizziness with vertigo as if intoxicated. అంటే ఈ డ్రగ్ లో ఒక ఆశ్చర్యపరిచేటువంటి ఒక విషయం ఉంటుందని చెప్పారు. ఎట్ ద అవర్ ఆఫ్ నో గ్రేట్ మెనీ ట్రబుల్స్ కమ్ ఆన్, పెయిన్స్ అండ్ హెల్స్, పెయిన్స్ ఇన్ ద ఓవరీ ఎట్ నూన్, డిజీనెస్ తో పాటు వర్టిగో ఉంటుంది. ఎలా అంటే వాడు ఏదో మత్తు కలిగిన వాడిలాగా బిహేవ్ చేస్తాడు. ద హెడేక్స్ ఆర్ ఫ్రాంటల్ అండ్ ఆక్సిపిటల్, నుదుటి మీదను వెనకాల వస్తాయి తలనొప్పులు. వన్ సైడెడ్ బ్రెయిన్ ఎఫెక్షన్, ఒక సైడే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. వన్ సైడెడ్ హెడేక్స్. వైలెంట్ న్యూరాలజియా ఇన్ ద హెడ్ అపాన్ వన్ సైడ్ ఎట్ ఏ టైం. అంటే న్యూరాలజిక్ పెయిన్స్ కూడా విపరీతంగా వస్తాయి, తలలో ఒకవైపే వస్తాయి, ఒకసారి ఒకవైపు ఒకసారి ఒకవైపు. యాజ్ ఇఫ్ డీప్ ఇన్ ద బ్రెయిన్, అంటే లోపల నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. యాజ్ ఇఫ్ ఇన్వాల్వింగ్ వన్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్. మోస్ట్లీ ది హెడేక్స్ హ్యావ్ బీన్ ఆన్ ద రైట్ సైడ్, ది వన్ సైడ్ హెడేక్స్ యూజువల్గా రైట్ సైడ్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చినా మిగతా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటే ఇది వేయచ్చు అనమాట. Those broken down patients that have become prostrated and overwrought by exposure to the sun. ఇటువంటి వాళ్ళు బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు విపరీతంగా అలసిపోతారనమాట. ఓవర్ రాట్ బై ఎక్స్పోజర్ టు సన్. సూర్యుడికి ఏమంటారు దాన్ని, ఎక్స్పోజ్ అయితే, సన్ ఎక్స్పోజ్ అయినాక, సన్కి ఎక్స్పోజ్ అయినా వాళ్ళు బాగా అలసిపోతారనమాట. అపాన్ ది స్కాల్ప్, ఇయర్స్ హియర్ అండ్ దేర్, అపాన్ ద బాడీ ఇచ్చింగ్ ప్లేసెస్, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ లైక్ ఫ్రాస్ట్ బైట్. ఫ్రాస్ట్ బైట్ అంటే తెలుసు కదా, చల్లదనం విపరీతంగా అయిపోయినా, లేదా ఐస్ ని గట్టిగా చాలాసేపు పట్టుకున్నాం అనుకోండి, అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి అదంతా గ్యాంగ్రీన్ టైప్ లో అయిపోతుంది కదా, అలాంటిది అనమాట ఫ్రాస్ట్ బైట్ అంటే. ఇట్ హ్యాస్ యాన్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ లైక్ అగారికస్. అగారికస్ లో లాగానే టోస్ లో, ఇయర్స్ లో అలా ఇచ్చింగ్ బర్నింగ్ ఉంటుంది. ఈ స్క్రాచెస్ ది పార్ట్ అండ్ స్క్రాచెస్ డజంట్ రిలీవ్ ఇట్ అంటిల్ ద స్కిన్ ఈజ్ ఆఫ్, అంటిల్ ఇట్ ఓజెస్ బట్ నో రిలీఫ్ ఫ్రమ్ స్క్రాచింగ్. గోకుతాడు విపరీతంగా, కానీ గోకటం వలన దురద అనేది తగ్గదు. ఎప్పటిదాకా గోకుతారంటే తోలు ఉడిపోయేలాగా, తోలు ఉడిపోయిన దాకా, లేకపోతే దాంట్లోంచి ఏదైనా ఒక ఊజింగ్ డిశ్చార్జ్ వచ్చేదాకా. కానీ ఆ గోకటం వలన వాడికి రిలీఫ్ అయితే ఉండదు. రానెస్ ఇన్ ద ఇయర్స్ కెప్ట్ అప్ బై కాన్స్టెంట్లీ బోరింగ్ స్క్రాచింగ్ ఇన్ ది ఇయర్స్. అంటే ఆ లోపలంతా పచ్చిపుండ్లా ఉంటుంది రానెస్. వాడు కాన్స్టెంట్ గా చెవిలో ఏదో ఒకటి పెట్టుకుని గెలుపుతూ ఉంటాడు అనమాట. స్క్రాచింగ్ ద స్కిన్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద టింగ్లింగ్, ఇచ్చింగ్, బర్నింగ్. అలా ఎందుకు చేస్తాడు అంటే, ఆ స్క్రాచింగ్ ఆఫ్ ద స్కిన్ ఇన్ ఇన్ ద ఇయర్, ఎందుకు అంటే ఆ టింగ్లింగ్ సెన్సేషన్, దురద మంటగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ క్లాస్ ఆపుతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషి. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.